హాయ్ 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 హాయ్. ఎక్కడో నార్త్ ఇండియా నుంచి వచ్చి తెలుగు బాగా నేర్చుకుని మాట్లాడేస్తుంది. ఇక్కడే ఒక కుర్రోని చూసి పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోతే బాగుంటుంది కదా ఈ అమ్మాయి. చెప్పాను కదా నాకు త్వరగా పెళ్లి చేసేయండి నాన్న. పెళ్ళి అవుతుంది కానీ ఈ మూవీలో నేను పెట్టు ఏం చేయాలి. బట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద వార్మ్ వెల్కమ్. 19కి మన మూవీ రిలీజ్ అవుతుంది. ప్లీజ్ చూస్తారా? ఫస్ట్ డే ఫస్ట్ షో అందరూ. సీత, you just made it so red dot. What else can be more than that, I thought. ఈ సినిమాలో చూస్తే దర్ ఆర్ వేరియన్స్ ఆఫ్ ఎమోషన్స్. అంత బాగా చేశావు నువ్వు. అదే నేను ఇదివరకు ఒక అమ్మాయిని దీవించాను, నా వరుణ్ భార్య అయిపోయింది అమ్మాయి. అలాగా ఐ విష్ యూ షుడ్ మ్యారీ సంబడి హియర్ అండ్ సెటిల్. I bless it. That is the only way we can tie you here. We want you. So wonderful people. సినిమా చూసిన తర్వాత ఇప్పుడు ఈ ఫంక్షన్లోకి వచ్చినప్పుడు చాలా ఫంక్షన్లు మొహాటానికి కూడా వెళ్తూ ఉంటారు, చెప్తూ ఉంటారు, ఇది ఆ సినిమా బాగుందండి, చాలా నచ్చింది, బాగుంది అని. బట్ I'm waiting for you to translate it. But I see the emotion here. It is something very different at a level. And sometimes we like the film, and when we come out, we want to find out, ఈ సినిమా మనకు నచ్చింది, అందరికీ నచ్చిందా లేదా, ఇలా కూడా ఆలోచిస్తూ ఉంటాం. సో అది కూడా నచ్చినప్పుడు మనం పర్లేదులే అనుకుంటూ ఉంటాం మన గురించి. అందుకని ఎవ్రీ వన్ ఇన్ దిస్ ఫిల్మ్, సార్, యాజ్ అ రైటర్ ఐ నో యూ for a long time, and still you didn't leave the passion for the writing. And మీరు ఇందాక ఒక మంచి మాట చెప్పారు, దానికి ఒకటి కలుపుతాను నేను. రాయడంలో ఎంత టైం తీసుకుంటామో అంత టైం బాగా ఆడుతుంది అనేది. ఇవాళ కొత్తగా ప్రీ ప్రొడక్షన్లో ఎంత టైం తీసుకుంటామో, అంటే రైటింగ్ ఈజ్ ఎ ప్రీ ప్రొడక్షన్లో ఒక పార్ట్ కనుక అంత టైం తీసుకుంటామో అంత సినిమా బాగా ఆడడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అది మీకు తెలిసినంత ఎవరికీ తెలియదు. So